హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసాను. కొత్త వీడియోలో మీకు పాత స్టఫ్ చూపిస్తున్నాను. ఈరోజు అదేదో కాదు, మన 1987 మోడల్ బుల్లెట్. దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 346 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఈ 90 మోడల్ బుల్లెట్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి గేర్లు రైట్ సైడ్ ఉంటాయి. ఇది 4 స్పీడ్ గేర్ బాక్స్ అని వస్తుంది. ఒకటి అప్ షిఫ్ట్, 3 డౌన్ షిఫ్ట్ చేయాలి. ఇది వచ్చేసి న్యూట్రల్ గేర్. ఇది పైన కంటే న్యూట్రల్. దీని బ్రేక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ గేర్స్, లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఉంటుంది. అన్ని వెహికల్స్కి ఏమో లెఫ్ట్ సైడ్ గేర్స్ ఉంటాయి, రైట్ సైడ్ బ్రేక్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన బుల్లెట్ స్టాండర్డ్స్ కానీ క్లాసిక్ కానీ. ఇది వచ్చేసి బ్యాటరీ బాక్స్. ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్. ఇది వచ్చేసి స్టోరేజ్ది. ఇప్పుడున్న స్టాండర్డ్ బుల్లెట్స్ కన్నా ఈ ఓల్డ్ మోడల్ బుల్లెట్ పెట్రోల్ ట్యాంక్ కొంచెం సన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్. దీని మైలేజ్ వచ్చేసి 30 to 40 kmpl. అప్పట్లో ఇప్పుడు నాకు తెలిసి 20 to 25 ఇస్తుండొచ్చు. దీని వీల్ బేస్ వచ్చేసి 1370 mm, ఓవరాల్ విడ్త్ 800 mm, ఓవరాల్ లెంత్ వచ్చేసి 2140 mm, ఓవరాల్ హైట్ వచ్చేసి 1030 mm, సీట్ హైట్ వచ్చేసి 805 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 135 mm. ఫ్రంట్ బ్యాక్ ఇంకా 2 డ్రమ్ బ్రేక్సే, డిస్క్ బ్రేక్ ఏం లేదు. చూడండి. డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్ టైప్. ఇది వచ్చేసి దీని ఓడోమీటర్ చూసుకున్నట్టయితే 39,801 కిలోమీటర్ తిరిగినట్టు చూపిస్తుంది. ఇదైతే జెన్యున్ రీడింగ్ కాదు, ఎందుకంటే ఇంజన్ రిస్టోరేషన్ చేయించినప్పుడు రీడింగ్ కూడా చేంజ్ చేయించారు. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 160 km/h అని చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనం 160 km/h వెళ్ళలేము. 60 km వెళ్ళడం ఎక్కువ, ఎందుకంటే ఇది ఓల్డ్ మోడల్ వెహికల్ కాబట్టి. ఇది ఇంజన్ కిల్ స్విచ్, పైన కంటే ఆన్, కింది కంటే ఆఫ్. ఇప్పుడు మీరు హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే హెడ్ లైట్ స్విచ్చెస్ ఉన్నాయి. ఆన్, ఆఫ్, హై బీమ్, లో బీమ్, ఇంకా పాసింగ్ స్విచ్ ఉంది. ఇది వచ్చేసి ఇండికేటర్ స్విచ్. కింద హార్న్ స్విచ్ ఉంది. ఈ వెహికల్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ లాక్ ఆన్ చేసి, తర్వాత ఇంజన్ కిల్ స్విచ్ ఆన్ చేసి ఈ యాంప్ చూసుకోవాలి. యాంప్ మీటర్ లెఫ్ట్కి ఉంటే మనకు వెహికల్ స్టార్ట్ కాదు, సెంటర్లో ఉంటేనే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యాంప్ మీటర్ లెఫ్ట్కి ఉంది. దీన్ని సెంటర్లోకి ఎలా తేవాలంటే మనం ఈ కంప్రెసర్ ప్రెస్ చేసి, అది యాక్చువల్గా ఆన్ బటన్ కింద ఉంటుంది, అది మాడిఫై చేయించారు, అక్కడ పెట్టాడు. కిక్ కొట్టాలి, కంప్రెస్ చేసి కిక్ కొడితే మనకు యాంప్ మీటర్ సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, సెంటర్లోకి వచ్చింది. చూడండి వెహికల్ ఆన్ అయింది. ఇప్పుడు మీకు దీని ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తుంది, వినండి. ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్టయితే మనకు హాలోజన్ హెడ్ ల్యాంప్, హాలోజన్ ఇండికేటర్స్, ఇంకా టెలిస్కోపిక్ సస్పెన్షన్తోని వస్తుంది. ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసి 19 inches, బ్యాక్ వీల్ సైజ్ కూడా 19 inches. దీనికి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి షాక్ అబ్జార్బ్స్తోని రావడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్రేక్ లైట్ ఇంకా ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్తోనే రావడం జరిగింది. దీని నంబర్ చూసారా, ATW7441. ఇది ఓల్డ్ మోడల్ బుల్లెట్. దీని ఎగ్జాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్. ఇది మినీ పంజాబ్ ఎగ్జాస్ట్ అని అంటారు. ఇది
1985 బుల్లెట్ రివ్యూ. రివ్యూ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వెహికల్ వచ్చేసి మన సంగారెడ్డిలో ఒక సింగ్ బ్రదర్ దగ్గర ఉంటుంది. ఈ వెహికల్ని సంగారెడ్డి రోడ్ల మీద ఎంతమంది చూసారో కూడా కింద కామెంట్ చేయండి. ఈ రివ్యూ కూడా నేను సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్ మినీ ట్యాంక్ బండ్ పైన చేశాను. లొకేషన్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.